ఏ విధంగా నీకు ఇబ్బంది ప్రాబ్లం అయితే అంటించంతా పగ బాగా అంటుకుంటుంది, పగలేస్తుంది, అసలే పండుకునే నిద్ర వస్తలేదు, దగ్గలేస్తుంది. ఆ అంకుల్ చంపిన వెంటనే లోపలికి వెళ్ళి చూస్తే ఇగో ఈ మాత్రం ఘోరంగా ఉంది గాయస్, చూడండి ఒకసారి విజువల్స్. అన్నం తినిపించే లేదు, దోమలు ఎక్కువైనాయి. అవునవును, ఏదో మనకు సిటీలో మొత్తం కచరా తీసుకొచ్చి ఈ కంపెనీలోనే ఇస్తున్నారు. నేను లోపలికి వెళ్ళి చూస్తే మొత్తం ఈగలు దోమలు మొత్తం నాకు అంటుకుంటుంది గాయస్. చూడండి ఒకసారి విజయాలు మొత్తం దోమలు అంటే దోమలు ఘోరంగా ఈ పొగ మనుషులది ఇబ్బంది అవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇదో మనము ఈ బాబాయ్ వల్లనే తెలుసుకుందాం. బాబాయ్ అనేది మనకి ఇక్కడనే ఉంటాడు. డంపింగ్ యార్డ్ అనేది వీళ్ళకు హానికరంగా మారింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే పబ్లిక్ అనేది జీవించాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆక్సిజన్ మనకి శాశ్వతంగా బాగుండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓకేనా బాబాయ్, నువ్వు చెప్పు, నీకు ఇబ్బంది ఏమైతుంది? ఏం లేదు, నాకు బాగా దగ్గులు ఎత్తుంది. ఆ పగకి పండుకునే నిద్ర సరిగా వస్తలేదు, దోమలు ఎక్కువైనాయి, పగలపూట ఈగ ఎక్కువైంది. ఎన్ని రోజుల నుంచి అవుతుంది? 2 నెలలు అయింది. 2 నెలల 2 నెలల నుంచి డంపింగ్ యార్డ్ అనేది చెత్త అనేది తెలియస్తున్నారు. మెచ్చాలి మొత్తం అల్వాల్ది, మెచ్చర్ది, మల్కాల్గిరి మొత్తం పూడూరు అనేది విలేజ్ లోన మనకు డంపింగ్ యార్డ్ అనేది యాడ్ చేస్తారు. ఓకేనా? చేస్తున్నారు. ఓకే ఓకే. చూడండి లోపలికి వెళ్ళి చూసిన పూడూరు డంపింగ్ యార్డ్ దగ్గర, అక్కడ ఏంటంటే పూడూరులో ఉన్న మొత్తం చెత్త దగ్గరకు వచ్చేసి ఒక సంవత్సరంకి వచ్చే చెత్త మొత్తం 1 మంత్లో వచ్చేసింది గాయస్. ఆ మాత్రం చూడండి, మొత్తం చెత్త ఏంటంటే ఇక ఘోరంగా చూపిస్తుంది, విజువల్స్ కనిపిస్తుంది కదా, ఘోరంగా అంటే ఘోరంగా. దాన్ని ఆపాలి మనం, ఏంటంటే సపోర్ట్ చేయండి గాయస్.